గిరిజం అనే మాట దానంతా ఏదో అంటే ఒక కవిత్వం. నేను రాసిన మొదటి పుస్తకం మైన బొమ్మలు. సెక్స్ వర్క్ మాకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోయాక ఏ పంట పండని దినాల బీటి నెలల్లో రసికారుతున్న కన్నీళ్లు, కరువులు, తప్పని వలసలు. ధన్యవాదాలు సురేష్ గారు. ఈ ఉదయం ఎలా ఉందంటే, ఈ కృష్ణానదీ తీరంలో ఇంత అద్భుతమైనటువంటి ఈ సౌందర్యం మధ్య ఇది ఒక పర్వదినంలాగా, ఇదొక పండగ దినంలాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నీళ్లు చూస్తున్నప్పుడు, నేను రాయలసీమ వాసిని, రాయలసీమ వాళ్ళకి నీళ్ళంటే ప్రాణం. సో నేను వానని కలగంటాను అన్నది కవితా శీర్షిక. నేను ప్రారంభిస్తాను. థ్యాంక్ యూ. వానని కలగంటాం, మేము వానని కలగంటాం. వానాకాలం అయితే కలలు కలువలై విచ్చుకుంటాయి, కలల కలువలై విచ్చుకుంటాయి, స్వాగత ద్వారాలై పరుచుకుంటాయి. మేఘాల మాటు నుంచి దేవఋషులు దేవతలు వానల్ని పూలుగా చల్లి మమ్మల్ని, మా పంటల్ని ఆశీర్వదించినట్టు కలగంటాము. ఉరుము ధ్వని వింటే మాకు అమ్మవారి జాతరలో డప్పు కొట్టి చిందేసిన ఆనందం. ఉరుము ధ్వని వింటే మాకు అమ్మవారి జాతరలో డప్పు కొట్టి చిందేసినంత ఆనందం. ఏ దిక్కునో మబ్బుల్ని చీల్చుకొచ్చి ఓ మెరుపు మెరిస్తే మా బతుకు చీకట్లు తొలగిపోతాయన్న విశ్వాసం. వట్టి దుక్కికెత్తిన విత్తనం ఆ రాత్రి కురిసిన కుంభవృష్టికి ఆ మర్నాడే మొలకెత్తినట్టుగా నార్లుగా పైర్లుగా మా భూమంతా పచ్చగా పంట పొలాలుగా ఆకుపచ్చ సముద్రమైనట్టు కలగంటాము. మేము పంటల్ని కలగంటాము, బిడ్డల్ని కలగన్నట్టుగా. మేము పక్షుల్ని కలగంటాము, మా పంట పొలాల మీదుగా గుంపులు గుంపులుగా కేరింతలతో ఎగురుతున్నట్టుగా. పూలని, పసిపాపల్ని, పశు పక్షాదుల్ని, ధాన్యాన్ని, ధాన్యపు రాసుల్ని కలగంటాం. అయినా వానరాదు, ప్రాణము పోదు. ఒక్కొక్క చినుకు రాలి దోసిలి నిండిన వాన, దేహం తడిసిన వాన, గుండెలో ఆనందం పొంగిన వాన, కురిసి కురిసి తడిసి తడిసి చినుకై వానై వంకై వాగై నదులుగా పారి వరదలై పొంగినట్లు, అందులో మేము మునిగిపోతున్నట్లు కలగంటాం. తడిసి తడిసి చినుకై వానై వంకై వాగై సాగి నదులై పారి వరదలు పొంగినట్లు అందులో మేము మునిగిపోతున్నట్లు కలగంటాం. లోతుల్లోకి కొట్టుకుపోతున్నట్లు కలగంటాం. మాతో పాటు, మా ప్రాణంతో పాటు నీళ్లను మోసుకుపోతున్నట్టు కలగంటాం. మేము వానని కలగంటాం. థ్యాంక్ యూ. సురేష్ గారు, కొత్తపల్లి సురేష్ గారు, తర్వాత చిన్ని నారాయణరావు గారు.